కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నాయి. హాస్పిటల్కి పోతే పేదలకు వైద్యం అందడమే కష్టం. ఇవాళ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని హాస్పిటల్ పోతే బతుకుతామా సస్తమా ఆడ పోతే లక్షల బిల్లు కట్టలేని స్థితిలో పేద ప్రజలున్నారు. దౌర్భాగ్య స్థితిలో పేద ప్రజలున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తే మేము వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హాస్పిటల్ చెప్తున్నాయి. 2,000 కోట్ల రూపాయలుగా పైగా బకాయిలుంటే ఇలా బడ్జెట్ లో కేటాయించింది ఎంత? 1,100 కోట్లు. 1,100 కోట్లు. వ్యవసాయం సంబంధించి 22వ తారీఖు రైతు భరోసా ఇస్తా. ఏమైంది రైతు భరోసా? బ్యాంకులలో ఏం చేస్తారంటే లోన్ తీసుకొని బ్యాంకులో కొంతమంది ఎగ్గుతో లోన్ తీసుకుంటారు. తీసుకొని ఒక నెల చేసాక ఇంకో నెల ఇస్తారు. కొంతమంది ఎగ్గుడితో పోతూనే ఉంటారు. ఈ ముఖ్యమంత్రి ప్లాన్ అదే. ఇప్పుడు ఫస్ట్ వాయిదా అయ్యాలే, ఒకటి ఎగ్గొడతాడు ఒకటి ఇస్తాడు, ఒకటి ఎగ్గొడతా ఒకటి ఇస్తాడు. రైతులందరూ హ్యాపీ ఉంటారు అనుకుంటాడు. రైతులను పిచ్చోళ్ళు కాదు. వాళ్ళకి కష్టపడి ఇవాళ తిండి పెట్టేటువంటివి రైతులు. ఇవాళ వాళ్ళ కష్టమైంది, వాళ్ళ బాధ ఏంది, వాళ్ళు చేస్తున్న అప్పుల లెక్క ఎంత, వాళ్ళు తీసుకున్న లోన్ల లెక్క ఎంత, ఎంత మిచ్చి చెల్లించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది, హామీ ఇచ్చింది, ఏ విధంగా మోసం చేస్తుంది, ఎన్ని దఫాలు ఇవ్వాలనో ఎన్ని దఫాలు ఇస్తలేదో, ఎంత ఎగ్గొడుతుందో రైతులకు పూర్తి అవగాహన ఉన్నది. కానీ రైతులకు అవగాహన ఉన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తిస్తలేడు, గమనిస్తలేడు. రైతులు అమాయకులుగా భావిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. 18,000 కోట్లు కేటాయిస్తావా నువ్వు? 18,000 కోట్లు కేటాయిస్తావా? నువ్వు లెక్క మొత్తం నేర్పండి నేను నిన్న. అంటే ఇప్పుడు 6 వాయిదాలకు 4 వాయిదాలు ఇస్తున్నాడు. ఇక ఇయ్యడిగా ఇంకా 2 వాయిదాలు అని చెప్పి ముఖ్యమంత్రి కుండబద్దలు కొట్టాడు. చెప్పకనే ఇలా బడ్జెట్ లో చెప్పిండు. బడ్జెట్ లో రైతు భరోసాకు నిధులు కేటాయించలేదు అంటే ఇక రైతు భరోసా ఇక 22వ తారీఖు ఇస్తా, పాతదియా నెక్స్ట్ ఇయ్య. ఇక పాతదియా, ఎందుకంటే జూన్ వస్తే మళ్ళీ ఇంకో వాయిదా ఇయ్యాలి. ఈ జూన్ వస్తే ఇంకో వాయిదా ఇయ్యాలి. ఈ ఇయరన్నట్టుగా రైతాంగం అర్థం చేసుకోవాలి, రైతు సమాజం అర్థం చేసుకోవాలి. ఇక రైతు భరోసా ఒక్కసారి ఇస్తాడు, పాతది ఇయ్యడు, నెక్స్ట్ ఇయర్ కథ కేల్ దుకాణం బంద్. కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తున్నాడు. ఇలా 70 లక్షల మంది రైతులున్నారు, 20 లక్షల మంది కౌలు రైతులున్నారు, దాదాపు 50 లక్షల మందికి పైగా రైతు కూలీలు ఉన్నారు. నువ్వేమన్నావు? రైతులకు కౌలు రైతులకు ఇద్దరికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తాను. ఏమైంది 15,000 రూపాయలు? రైతు కూలీలకు ఏమన్నావు? 12,000 రూపాయలు ఇస్తాను. ఏమైంది అలా రైతు కూలీల పరిస్థితి? అన్ని కొర్రీలు పెట్టి ఇలా తగ్గించే ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పుడు మళ్ళీ ఏం చేసిండు లాస్ట్కు? ఇప్పుడు ఎన్నికలప్పుడు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేసిండు? నేను సింపుల్ గా చెప్తున్నా. ఎన్నికలప్పుడు ఏం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి? బీఆర్ఎస్ పార్టీ 8 లక్షల కోట్లు అప్పు చేసింది, 6 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పు చేసింది. అప్పులు తీర్చాలి, తీర్స్తాం, మా ప్రణాళిక మాకున్నది, మాకు అధికారం ఇవ్వండి, మా లెక్క మాకు పక్కా ఉంది అన్నాడు. ఇవి తీసుకుంటూ 8 లక్షల కోట్ల అప్పు తీసుకుంటూ 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. నేనంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీలు అన్నావు. 2,500 మహిళలకు ఇస్తాను.